అధ్యక్షులు తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం మరి ఆర్ కృష్ణన్న గారి నేతృత్వంలో మరి ఈరోజు విద్యార్థులు నిరుద్యోగులు మరి యువజన మరి 14 బీసీ కులాల సంఘాల సమావేశం జరిగింది। మరి ఈరోజు ముఖ్య ఉద్దేశం మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం వచ్చినా కూడా కేవలం హామీలకే మాత్రమే బీసీలు పరిమితమైనారు కానీ కేవలం హామీలు చెప్పారు, మాటలు చెప్పారు కానీ ఆచరణలోకి వచ్చే మాత్రం బీసీలకు చేసింది ఏమీ లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం। ఈరోజు బీసీ సంక్షేమ శాఖకు కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మూసిలో కల్పేసే ప్రయత్నం చేస్తుంది। ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలో రాజశేఖర రెడ్డి గారితో పోరాటాలు చేసి ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కృష్ణన్న గారు అనేకమైన పోరాటాల ద్వారా సబ్సిడీ రుణాలు కానీ అనేకమైన చేపించడం జరిగింది। మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కుల వృత్తుల చేతులు ఎరిగాయి, అనేకమైన యంత్రాలు వచ్చాయి, సెలూన్లు వచ్చాయి, అనేకమైన వచ్చి కుల వృత్తుల చేతులు ఎరగొట్టాయి రాష్ట్ర ప్రభుత్వం। ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఎందుకంటే కుల వృత్తులు సుభిక్షంగా ఉంటేనే ఈ రాష్ట్రం కానీ ఈ దేశం కానీ సుభిక్షంగా ఉంటుంది। కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కుల సంఘాలకి ₹1,00,000 కేటాయించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం। ఎందుకంటే హామీ ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం, కుల సంఘాలను ఆదుకుంటాం, అది మా బాధ్యత, కాంగ్రెస్ హామీ ఇస్తుందని చెప్పి అనేకమైన బీసీ డిక్లరేషన్లో అనేకమైన హామీ ఇచ్చారు ఈ రాష్ట్ర ప్రభుత్వం। ఈరోజు కులగణన చేపడతామని చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం, కులగణన నామమాత్రంగా నత్తనడకన సాగుతా ఉంది కులగణన। ఇప్పటికీ 60% పైగా ఈరోజు కులగణన కొన్ని ప్రాంతాల్లో జరగలేదు। ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీలో కులగణన చేసే వాళ్ళని గేటెడ్ కమ్యూనిటీ అలౌ చేస్తలేరు, వాళ్ళు కులగణన చేసే వాళ్ళ లేకపోతే ఫేక్ వాళ్ళు తెలియని పరిస్థితి గేటెడ్ కమ్యూనిటీ ఉంది కాబట్టి వాళ్ళకు ఒక ఐడెంటిటీ కార్డు ఇవ్వాలి। ఎక్కడైతే పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీ ఉందో ఆ గేటెడ్ కమ్యూనిటీ వాళ్ళ గవర్నమెంట్ అధికారులే వెళ్ళి కులగణన చేస్తున్నామని చెప్పి ప్రకటించాలి। ఇప్పటికీ గేటెడ్ కమ్యూనిటీ లాంటి ప్రాంతాలలో కులగణన జరగలేదు, కేవలం కులగణన ఈ సవితి తల్లి ప్రేమ చూపిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం। ఒక పక్కన అన్ని రకాలుగా విద్య ఉద్యోగ రాజకీయ రంగంగా బీసీలు నష్టపోతా ఉన్నారు। ఈ రాష్ట్రంలో ఎవరు నష్టపోతా ఉన్నారు అంటే బీసీలు అన్ని రకాలుగా నష్టపోతా ఉన్నారు। ఈరోజు గురుకుల పాఠశాలలో రాకముందు గురుకుల పాఠశాల ప్రతి తల్లిదండ్రులు మా పిల్లల్ని గురుకుల పాఠశాలలో వేయాలని కలలు అనేవారు, అదే గురుకుల పాఠశాలలో ఈరోజు తల్లిదండ్రులు కన్నీరు గార్చే పరిస్థితి తీసుకొచ్చారు రాష్ట్ర ప్రభుత్వం। దాదాపు 1200 పైన విద్యార్థులు అస్వస్థకు గురై ఆసుపత్రి పాలైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం చీమ కొట్టినట్టు కూడా లేదు। ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదో ప్రతిపక్షాలు గురుకుల పాఠశాల విజిట్ చేస్తున్నారు కాబట్టి మా క్రెడిబిలిటీ పోతుందేమో, మాకు అవమానపడుతుందేమో అని చెప్పి నామమాత్రంగానే గురుకుల పాఠశాల విజిట్ చేస్తున్నారు। దాదాపు 50 మంది పైన విద్యార్థులు గురుకుల పాఠశాల చనిపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తా ఉన్నాం। కేవలం కాంట్రాక్టర్లకు ఈరోజు మెస్సు బిల్లులు చెల్లించకుండా ఈరోజు నాసిరకమైన భోజనం పెట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం, గురుకుల పాఠశాలలో వైద్యులు నాణ్యమైన భోజనం పెట్టి వైద్యులను కూడా గురుకుల పాఠశాలకి కేటాయించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం। ఈ అసెంబ్లీలో లంగలు దొంగలు భూ కబ్జాదారులు మీరు భూమి కబ్జా చేశారు, మీరు 50 కోట్లు దోచుకోరు, మాట్లాడేది అసెంబ్లీలో మీరు చేయాల్సింది। అసెంబ్లీకి మేము పంపించేందుకు మా ప్రజల పక్షాన ఉంటారు, బీసీల పక్షాన ఉంటారు, విద్యార్థుల పక్షాన ఉంటారు అని చెప్పి అసెంబ్లీకి పంపిస్తే మీరేమో లంగలు దొంగలు, ఒకటి 50 కోట్ల వచ్చేసిందంట, ఇంకొకటేమో 100 కోట్లకు ప్లాన్ చేస్తాడంట। మీరు చేయాల్సిన అసెంబ్లీలకు పోయి ఈ రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తా ఉన్నాం। గతంలో కృష్ణన్న గారు ఉన్నప్పుడు అసెంబ్లీలో మా విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాలి, సన్నబియ్యం పెట్టాలి, సంక్షేమ హాస్టల్లో సన్నబియ్యం కావాలని చెప్పి పోరాటాలు చేసిన వీరుడు టైగర్ ఆర్ కృష్ణ లాంటి వీరులు అసెంబ్లీలో పార్లమెంట్లో ఉంటే బీసీలకు న్యాయం జరుగుతామని కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం డిమాండ్ హెచ్చరిస్తా ఉన్నాం। ఈరోజు పార్లమెంట్ కృష్ణన్న పోయిండు, ఈరోజు పార్లమెంట్కి పోయింది కృష్ణన్న కాదు, యావత్ బీసీలు పార్లమెంట్లకు వేరు, యావత్ బీసీలు పార్లమెంట్లకు వేరు। కృష్ణ లెటర్ ప్యాడ్ ద్వారా ఈరోజు అనేకమైన విద్యార్థులకు అనేకమైన బీసీలకు లేకపోతే అక్కడికి వస్తే ఏ కులం అని అడిగాడు, ఏ ప్రాంతం అని అడిగాడు, ఏ మతం అని అడిగాడు, అనేకమైన లబ్ధి పొందుతారు ఆర్ కృష్ణ ద్వారా। ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ రాక ఈరోజు అనేకమైన విద్యార్థులు ఈరోజు ఎగ్జామ్స్కి దూరమవుతా ఉన్నారు। మొన్న శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజ్లో విద్యార్థులను అలౌ చేయని పరిస్థితిలో ఇంజనీరింగ్ కాలేజ్లో ఉంది। రాష్ట్ర ప్రభుత్వం ఏమో ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వక కేవలం కమిషన్లకు కక్కుర్తిపడి, కమిషన్ల ఈ ప్రజాప్రభుత్వం కాదు, ఇది కమిషన్ల ప్రభుత్వం। ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ల కక్కుర్తిపడి ఫీజు రియంబర్స్మెంట్ ఆపి విద్యార్థుల జీవితాలతో చెలగాట మారుతుంది రాష్ట్ర ప్రభుత్వం। దాదాపు 14 లక్షల మంది విద్యార్థులు
ఈరోజు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అనేకమైన పేద వర్గాలు స్కాలర్షిప్ మీద ఆధారపడి అనేకమైన ఉన్నతమైన విద్య చదువుతూ ఉంటారు. కానీ అనేకమైన ఉన్నతమైన చదువుతున్న విద్యార్థుల మీద కక్ష కట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు ఆపి కేవలం కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లిస్తూ ఉన్నారు. కమిషన్లు వచ్చే వాటికే కిల్లు చెల్లిస్తూ ఉన్నారు. ఈరోజు బట్టి విక్రమార్క గారిని మీ ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారిని హెచ్చరిస్తూ ఉన్నారు. మీరు విద్యార్థుల పక్షాన ఉంటా అన్నారు, నిరుద్యోగుల పక్షాన ఉంటా అంటారు. మేము చూసుకుంటాం విద్యార్థులు మా హామీ అన్నారు. ఎక్కడ ఏంది మీ హామీ? ఎక్కడ ఏంది మీ చెయ్యి? మీరు విద్యార్థుల పక్షాన భస్మాస్త్రం వేసి నెత్తిమే చేయబెట్టరు. అనేకమైన విద్యార్థులకు చావులకు కారణమవుతారు ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఈరోజు మళ్ళీ బట్టి విక్రమార్క గారికి సూటిగా హెచ్చరిస్తా ఉన్నాం. మాకు విద్యార్థుల పక్షాన ఉండి మాకు విద్యార్థుల పక్షాన ఉండి మాకు స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోతే బట్టి విక్రమార్క నీ పంచలు కొట్టి రాబోయే రోజులలో నీ పంచలు కొట్టి తరిమే రోజు వస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకంటే మా విద్యార్థులు 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. వచ్చిన తెలంగాణలో విద్యార్థులు, నిరుద్యోగులు నష్టపోతా ఉన్నారు. ఈ రాష్ట్రంలో కేవలం జాబ్ క్యాలెండర్ అని చెప్పి తూతూ మంత్రంగా జాబ్ క్యాలెండర్ చెప్పి ఎన్ని జాబులు వేస్తారు, ఎవరికి వేస్తారు, ఏం చేస్తారు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి క్లారిటీ లేదు. కేవలం మీరు ఒక రవీంద్ర భారతికో, శిల్పకళా వేదికో, బుక్ ఫేర్లకో పోతురు. సీఎం ముఖ్యమంత్రి గారు నామమాత్రంగా ఒక విద్యార్థులు భోజనం చేయాలంటే కూడా ఒక డిస్టెన్స్ పాటించి భోజనం చేస్తారు. ఎందుకు మీరు ఇస్తరాకుల ప్లేట్ల భోజనం చేయకుండా ఇస్తరాకులు తీసుకొచ్చి మీరు భోజనం చేస్తారా? గురుకుల పాఠశాలకు పోయి మా సంక్షేమ హాస్టల్ విద్యార్థులు ఏమో ప్లేట్లు తింటారు, మీరేమో ఇస్తరాకుల భోజనం తింటారా? రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. మీరు సెక్రటరియట్లో మీటింగ్ పెట్టుకొని మా గురుకుల పాఠశాల నుంచి భోజనం తెచ్చుకొని తినండి. మీరు తాజకృష్ణ నుంచి భోజనం కాదు, మీరు తెచ్చుకొని తినాల్సింది మా గురుకుల పాఠశాల నుంచి భోజనం తెచ్చుకొని మీరు సమావేశం జరుపుకుంటారు కదా, ఆ రోజు పెట్టుకోవాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మీరు విద్యార్థుల పక్షాన మీ వైఖరి మార్చుకోకుండా కేవలం మీరు కమిషన్లకు ప్రకృతి పడితే మాత్రం రాబోయే రోజులలో రాష్ట్రం అగ్నిగుండం చేస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.